ఇప్పుడు నేను చెప్పబోయే రాసులకి షడష్టక యోగం కారణంగా కుబేర రాజయోగం రాబోతుంది. వీళ్ళకైతే జూలై 28వ తేదీ వరకు అయితే అసలు ఎలాంటి సమస్యలున్నా తొలగిపోతాయి. సో వీళ్ళకి ఇప్పుడు ఇది అదృష్ట మంచి సమయం అని చెప్పాలి. వాటిల్లో ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళకి పెద్ద పెద్ద సమస్యలను కూడా చాలా సులువుగా పరిష్కరిస్తారు. వ్యాపారం బాగా కలిసి వస్తుంది. డబ్బులు సంపాదించడంతో పాటు 10 మందికి సహాయం కూడా చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న వారు ఉద్యోగాలను మారుతారు. అనేక శుభవార్తలను కూడా వింటారు, సంతోషపడతారు. కొన్నింటి వల్ల ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. అందరూ తీర్థయాత్రలకు లేదంటే విహారయాత్రలకు వెళ్తారు. ఈ రాశి వాళ్ళకైతే నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే చాలా మంచి జరుగుతుంది. అద్భుతంగా వీళ్ళకు ఉంటుంది. అన్ని సమస్యలు వీళ్ళకి తీరుతాయి. వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే మిథున రాశి వాళ్ళకు కూడా సంపద తీసుకొచ్చే షడష్టక యోగం అనేది వీళ్ళకి ఆర్థికంగా బాగా బలపడుతుంది. వీళ్ళు ఎంత కష్టపడితే అంత ఫలితం అయితే ఉంటుంది. వీరికి ఉద్యోగంతో పాటు వ్యాపారం కూడా కలిసి వస్తుంది. ఆఫీసుల్లో పెద్ద పెద్ద బాధ్యతలను వీళ్ళు స్వీకరిస్తారు. అలాగే పెరిగిన వేతనంతో ప్రమోషన్స్ కూడా వీళ్ళకి బాగుంటాయి. ధైర్యంతో పరాక్రమంతో పనిచేసి విజయాలను అయితే వీళ్ళు సాధిస్తారు. వీళ్ళకి అన్ని అనుకూలంగా ఉంటాయి. మీనరాశి వాళ్ళకు కూడా షడాష్టక యోగం కారణంగా దాంపత్య జీవితంలో ఉన్న అన్ని సమస్యలు తొలగిపోతాయి. వీళ్ళకి అంతా అనుబంధం కూడా పెరుగుతుంది. మంచి లాభాలు వ్యాపారంలో వస్తాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుతాయి. అందరూ సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు చేస్తారు. మీతో పాటు మీ పిల్లలను కూడా తీసుకొని వెళ్తారు. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తే మీకు అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 రాశులకైతే ఈ షడష్టక యోగం కారణంగా అయితే వీళ్ళకి అన్ని సమస్యలు తీరుతాయి. మరి మీ రాశి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి.